రాఘవపురం అనే ఊరిలో సోము తన భార్య వనజ, కూతురు బుజ్జితో కలిసి ఉండేవాడు. వారు తమ తోటలోనే కూరగాయలు, పండ్లు పండించి వాటిని తీసుకెళ్లి ఊరి సెంటర్లో కూర్చొని అమ్ముతూ వచ్చే ఆదాయం ద్వారా జీవనం కొనసాగించేవారు. ఈ ఏడాది వ్యాపారం బాగా సాగుతుంది. ఇలాగే కొనసాగితే మనం బుజ్జి భవిష్యత్తు కోసం బ్యాంకులో డబ్బు జమ చేయడం మొదలు పెడదాం. ఏమంటావు వనజ? అంటాడు సోము. బాగా చెప్పారండి, అలాగే చేద్దాం అంటుంది వనజ. సోముకి ప్రతిరోజు ఉదయం శివ పూజ చేసే అలవాటుంది. శివయ్య కృప వల్లే తమ కుటుంబం సంతోషంగా ఉందని సోము బలంగా నమ్మేవాడు. అలా వారి జీవితంలో ప్రశాంతంగా రోజులు గడిచిపోతూ ఉంటాయి. సోము ఇంకా వనజ ఎప్పటిలాగే కూరగాయలు, పండ్లు అమ్ముతూ కూతురు బుజ్జిని బడికి పంపించేవారు. అలా సాగుతున్న వారి జీవితంలో ఒకరోజు అకస్మాత్తుగా ఊర్లో విపరీతమైన వాన కురుస్తుంది. ఆ వానదాటికి చుట్టుపక్కల పంట పొలాలు, తోటలు అన్నీ చెదిరిపోతాయి. అది చూసిన వనజ, మన తోటంతా పాడైపోయింది, పండ్లు కూడా రాలిపోయాయి, ఇక మన వ్యాపారం ఎలా సాగుతుందండి అంటూ ఏడుస్తుంది వనజ. అవును వనజ, నువ్వేం బాధపడకు. దేవుడే మనకు ఏదో ఒక దారి చూపిస్తాడు అంటూ ఓదారుస్తాడు. రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ సోము కుటుంబ పరిస్థితి దీనంగా తయారవుతూ వస్తుంది. దాంతో సోము చుట్టుపక్కల దుకాణాలన్నింటిలో పని కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆఖరికి చిన్న చిన్న దుకాణాల్లో కూడా పని అడుగుతాడు. కానీ ఎలాంటి లాభం లేకపోయింది. తండ్రి కష్టాన్ని గమనించిన బుజ్జి తల్లితో, అమ్మా, నేను ఏదైనా పని చేసుకుంటాను, కుటుంబానికి ఎంతో కొంత సాయంగా ఉంటుంది అని అంటుంది. వద్దమ్మా, నువ్వు చదువు మానేసి పని చేయడం నేను మీ నాన్నగారు తట్టుకోలేం, ఇంకెప్పుడు అలా అనొద్దు అంటూ ఏడుస్తుంది వనజ. గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళ మాటలు విన్న సోము బయటకు వెళ్ళి, ఈశ్వర, ఏమిటి నాకు ఈ పరీక్ష? కుటుంబాన్ని కూడా పోషించలేని దుస్థితి చేశావు. ఎలాగైనా ఈ పరిస్థితి గట్టెక్కించు స్వామి అని మొరపెట్టుకుంటాడు. ఆ మర్నాడు తెల్లారడంతోనే ఏదో మాయ చేసినట్టు సోము వాళ్ళ తోటలో మొక్కలు ఒక్కొక్కటిగా చిగురించడం మొదలు పెడతాయి. అరటి చెట్టుకు కాయలు కూడా కాస్తాయి. అదంతా చూసిన సోము, వనజ చాలా సంతోషిస్తారు. సోము పరుగున వెళ్ళి శివయ్య ముందు కూర్చొని ఆనంద బాష్పాలతో ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాడు. అప్పటి నుండి మళ్ళీ కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తారు. దైవాన్ని నమ్ముకుంటే ఎప్పటికైనా మంచే జరుగుతుంది.